చక్కెర పొంగలి 2 ఐటెం అయితే వచ్చేసిందండి నా దగ్గరికి. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. చూస్తుంటే మాత్రం మెరిసిపోతుంది జగదగ టేస్ట్. మా మాది మూడు అయితే ఖరాబ్ అయిపోయింది మొత్తం. పులిహోరకి అలా చెప్పానని కాదు, బాగుంది అలా కాదు ఇలా అని చెప్పాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో చెప్తా. మధు, నువ్వు చాలా హుషారుగా ఉండొచ్చు. సూపర్ అండి, అదిరిపోయింది. ఆహా, చక్కెర పొంగల్ అయితే అదిరిపోయింది అబ్బా. చాలా చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. టేస్ట్ అంతా పర్ఫెక్ట్. స్వీట్ అన్నీ కూడా నేను కొలతల ప్రకారం ఇచ్చేసి మధుకి అన్ని కొలతల ప్రకారం ఇచ్చాను, కరెక్ట్గా చేసేసింది. ఇదిగో చాలా బాగుంది. మాట్లాడమ్మా, ఎందుకు మాట్లాడు? ఏం మాట్లాడు? బాగుంది మధు. ఇప్పుడు హుషారుగా ఉండు. హుషారుగా లంచ్లోకి మంచి కర్రీ అయితే చేసి. ఇంకా లంచ్ తప్పదు, వెరైటీస్ చేసుకోవాలి కదా. లంచ్లో కూడా ఏమేమి కూరలు చేస్తావు చెప్పాలి కదా వాళ్ళకి. నేను ఇంకేం చేయను. ఇంకేం చేయదంట, చెయ్యాలి కదండి. పులిహోర ఉంది, చక్కెర పొంగల్ ఉంది, తినండి. చూసారా ఏమంటుందా? పులిహోర చక్కెర పొంగల్ తినేసి ఊరుకోమంటుంది. చాలా అన్యాయం ఇది మధు. వేడి వేడి రైస్లో మంచి కర్రీ అయితే ఉండాలి. బాబు నాకు ఓపిక ఎంత బిల్లేదు, ఇడ్లీకే అయిపోయింది. చక్కెర పొంగల్ అయితే అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. నవ్వుతుంది.